అయితే డే 3 నేనైతే ఇట్లా రెడీ అయినాననమాట. అండ్ ఈరోజైతే టిఫిన్స్ ఏమున్నాయో చూసేద్దాం. ఫస్ట్ అయితే పొంగల్, ఇడ్లీ, చట్నీ అండ్ సాంబార్ నేను అసలు టేస్ట్ చేయలేదు. చట్నీతోనే ఫినిష్ చేసిన అనమాట. చట్నీ అంత మస్తుండే. అండ్ నెక్స్ట్ అయితే నాకు ఇంకా పెళ్ళిలో పొంగల్ పారిపోతూ ఉంటుంది కదా, అది ఇంకా మస్తు క్రేజీ ఉంటుంది. అండ్ ఇదైతే ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. ఇక్కడైతే పూరి, బజ్జీ అండ్ చట్నీ, తర్వాత క్యారెట్ హల్వా, వంకాయ కర్రీ అండ్ కుర్మా అండ్ వైట్ రైస్, ఇంకా చాలా అసలు మెనూలో ఒక 15-20 ఐటమ్స్ ఉన్నాయి. నా ప్లేట్ వరకు మాత్రమే చూపిస్తాను ఇంకా. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇంకా అంటే ఇవి ఉంటాయి కదా, పలావ్, తర్వాత రైతా, నెక్స్ట్ ఇంకా చాలా థింగ్స్ ఉండే. సారీ నేను చూపించలేకపోయినా. ఇంకా బంధువులంతా ఆల్మోస్ట్ వెళ్ళిపోయినారు. అండ్ మధ్యాహ్నమే కొన్ని మిగిలింటే అవి తిన్నాము. అండ్ నెక్స్ట్ అయితే చపాతీలు చేసుకొని కూడా తిన్నాం అనమాట. అండ్ చపాతీలు నా టైంకి వచ్చే కల్లా షార్టేజ్ వచ్చేసినాయి, తినలేకపోయినా నేను. అండ్ మా చెల్లెలు చపాతీలు లేవని అలిగింది, అది వేరే విషయం అనుకోండి.